మనం చేసేది చిన్న పూజే అయినా అందుకునేవాడు విశ్వమంతా వ్యాపించిన వాడు కనుక దీని ప్రభావాన్ని అంతటా ఆయన వ్యాపింప చేయగలడు. ఆయనకి మనం అట్లాగా ప్రార్థన అందించాలి. చేయటం లేదెందుకండి ఆయన అని మనం ఆయన అడగకూడదు. మనం అది అడుగుతున్నామా లేదా మనని మనం ప్రశ్న వేసుకోవాలి. చాలామంది అదే కదా చెప్తుంటారు, ఏమిటోనండి దేవుడు చూస్తూ ఉంటే ఇలాగే ఊరుకుంటాటండి దేవుడు అంటూ ఉంటే అని చాలా పెద్ద పెద్ద వేదాంతాలు మాట్లాడతారు. నువ్వేం అడుగుతున్నావు? మొట్టమొదట నీలో కూడా ఉన్నాడు ఆయనే. మనలో ఉన్నాడా లేడా దేవుడు? ఎంతమంది అనుకుంటున్నారు ఉన్నాడని? మరి మనలో కూడా ఉన్నప్పుడు ఆయనే విశ్వమంతా వ్యాపించినప్పుడు మనం గట్టిగా ఆయన దగ్గర నిర్బంధిస్తే అది ఆయన స్పందించడా? మనం అలా గట్టిగా అడగట్లేదు, అడుగుదాం గట్టిగా. గోదాదేవి గట్టిగా అడిగింది కనుక వెంటనే అనుగ్రహించాడు ఆయన. ఆ గట్టిగా అడగగలిగే ధైర్యం మనకు కావాలి, అట్లాంటి చొరవ మనకి కావాలి, అట్లాంటి విశాల మనస్తత్వం మనకి ఏర్పడాలి. గోదాదేవి చివరి పాటలో, ఈవేళ పాటలో ఒకటే చెప్పింది ఆవిడ, ఎంగుం తిరువరుల్ పెట్టు ఇన్బురువర్. మా ఊళ్ళో మాత్రమే అందరూ బాగుందురు, పక్క ఊరాడు ఏమైపోయినా పర్వాలేదు అనలేదు గోదా. ఎంగుం తిరువరుల్ పెట్టు, అంతటా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా అనుగ్రహము పొందెదరు. రంగనాథుడు అది నేను నిజం చేస్తా అని నిరూపించాడు గోదాని స్వీకరించి. మనకి ఇదే ప్రమాణం. ఒక గోదాని తను స్వీకరించడం ద్వారా ఆవిడ చెప్పిన మాటకి నేను విలువనిస్తున్నాను అనేది ఆయన ప్రూఫ్ చేశాడు. మరి ఆవిడ చెప్పినట్టుగా మనం ప్రార్థన చేస్తే ఆయన ఎందుకు దానికి స్పందించడు? స్పందిస్తాడు. అంత స్పందించేట్టుగా అడగడం మన బాధ్యత. లెట్స్ ఓపెన్ అవర్ హార్ట్స్ అండ్ మైండ్స్ అండ్ డిమాండ్ ఫర్ ద పీస్ అక్రాస్ ద వరల్డ్, అక్రాస్ ద యూనివర్స్. అంతటా క్షేమాన్ని కలిగించమని గట్టిగా మనం అడుగుదాం. ఆయన వింటాడు, చేస్తాడు కూడా. మనం గోదాదేవి కళ్యాణ మహోత్సవం మనకి దాన్ని రిమైండ్ చేయడానికే ఏర్పడింది.